రైట్ ఓకే అండి. వెల్కమ్ టు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఈ క్యాలెండర్స్ టాపిక్ లో ఏ మంత్ లో ఎన్ని డేస్ ఉంటాయి అనేది అందరికీ తెలియాలి, నో డౌట్. అదే విధంగా లాస్ట్ లో ఆన్సర్ 0 వస్తే సండే, 1 వస్తే మండే, అలా 6 వస్తే సాటర్డే. ఫస్ట్ మనకు ఆడ్ డేస్ అంటే ఏదో తెలియాలి. ఆడ్ డేస్ అంటే బై 7 చేయాలా, మిగిలిన రిమైండర్ మనం ఆడ్ డేస్ అంటాం. క్లియర్. నెక్స్ట్ దీంతో పాటుగా 100 డేస్ కి ఆడ్ డేస్ 5, 200 డేస్ కి ఆడ్ డేస్ 3, 300 డేస్ కి ఆడ్ డేస్ 1, 400, 800, 1200, 1600, 2000. ఇవి సెంచరియర్స్ లో లీప్ ఇయర్స్. వీటికి ఆడ్ డేస్ 0. ఇవి తెలిస్తే చాలండి. షార్ట్ కట్ ద్వారా ఆన్సర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం టైప్ 2 లో ఉన్నాం. ఎలా? బిలో 2000 అంటే ఎగ్జాంపుల్ మనకి 1900 లో కానీ 1800 లో కానీ 1700 లో కానీ క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా, రైట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఫిబ్రవరి 16, 1927 ఎప్పుడో చూద్దాం, రైట్. మరి మనం ఏం చేయాలా? వీటిని బేస్ చేసుకుని దీని ఆన్సర్ చెప్పాలా. మరి ఇక్కడ మనకి 1600 కంటే పైన ఉంది కాబట్టి మనం ఏం చేయాలా? 1600 0 ఫిక్స్. అది మనకు తెలిసిన వాటిని బేస్ చేసుకుని మిగిలిన వాటి ఆన్సర్ చెప్పాలా, రైట్. 1600 కి ఎంత యాడ్ చేస్తే 1900, 300. మరి 300 ఇయర్స్ కి ఆడ్ డేస్ ఎంత మనకి ఇక్కడ? 1, నో డౌట్. 1600 ప్లస్ 300, 1900 దాకా ఆడ్ డేస్ రాసినాం. నెక్స్ట్ ఇక్కడ 27 అంటే 26 ఇయర్స్ కంప్లీట్ అయినట్టే. ఆ 26 ఇయర్స్ కి అంటే దీనికి -1 చేయాలి, ఎందుకు? 27 కంప్లీట్ కాదు కాబట్టి. 26 ఇయర్స్ కి ఆడ్ డేస్ ఒకేసారి రాస్తే చాలు. ఎలా? మనకి ఫార్ములా n+n/4/7 అంటే 26 + 26/4/7. మనం ఇప్పుడు బై 4 చేయాలి, రైట్. 4 6 24. ఈ వచ్చిన కోషెంట్ ని దీనికి యాడ్ చేయాలా, రిమైండర్ కాదు, ఓన్లీ కోషెంట్. బై 4 చేసినప్పుడు కోషెంట్ తీసుకోవాలి, బై 7 చేసినప్పుడు రిమైండర్. 4 6 24. క్లియర్, నోట్ డౌన్. 6 + 26 ఎంత మనకి ఇక్కడ? 32/7. బై 7 చేయాలి. 7 4 28, రిమైండర్ 4 అంటే 26 ఇయర్స్ కి రిమైండర్ 4. నెక్స్ట్ ఇప్పుడు మనం 27 లోకి ఎంటర్ అయినాం. ఎక్కడిది? ఫిబ్రవరి 16 దాకా వెళ్ళాలి. అంటే జనవరి 31/7 3, ఫిబ్రవరి 16/7, 7 2 14, రిమైండర్ 2. దట్స్ ఆల్. ఇప్పుడు మన ఆడ్ డేస్ అయిపోయినాయి. ఇప్పుడు మనం 7 క్యాన్సిల్ చేయాలి. ఎలా? 4 + 3 7 క్యాన్సిల్. రిమైనింగ్ ఏమున్నాయి? 2 + 1 3. అంటే ఇది ఏమవుతుంది? వెడ్నెస్డే. ఫిబ్రవరి 16, 1927 ఇస్ వెడ్నెస్డే. క్లియర్. మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ క్యాలెండర్స్. క్యాలెండర్స్ లో మనకి ఎక్కువ కోర్స్ లేకుండా తక్కువలో జనరల్ ప్రాసెస్ లో చూద్దాం. ఏ మంత్ లో ఎన్ని డేస్ ఉంటాయి అనేది అందరికి తెలుసు. నెక్స్ట్ లాస్ట్ లో కనుక ఆన్సర్ 0 వస్తే సండే, 1 వస్తే మండే, 2 వస్తే ట్యూస్డే, అలా 6 వస్తే సాటర్డే. నెక్స్ట్ 100 ఇయర్స్ కి ఆడ్ డేస్ ఉందా అంటే 5, 200 డేస్ కి ఆడ్ డేస్ 3, 300 డేస్ కి ఆడ్ డేస్ 1, 400, 800, 1200, 1600, 2000. ఇవి సెంచరియర్స్ లో లీప్ ఇయర్స్. వీటికి ఆడ్ డేస్ 0. మనకి వీటిని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చెప్తాం. ఎలా? చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1, April 15, 2025 రోజు చూద్దాం. దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటిది అంటే ఇక్కడ మనకు తెలిసినవి బేస్ చేసుకోవాలా. ఎలా? ఇక్కడ అబౌట్ 2000 కాబట్టి 2000 0 ఫిక్స్. అది బిలో 2000 ఉన్నప్పుడు 1600 తీసుకోవాలి. అబౌట్ 2000 కాబట్టి 2000 0 ఫిక్స్. అది నెక్స్ట్ మరి ఇక్కడ 25 ఇయర్స్ లో ఉన్నాం అంటే 24 ఇయర్స్ కంప్లీట్ అయినట్టే. 24 ఇయర్స్ ఆడ్ డేస్ ఒకేసారి రాస్తే చాలు. ఎలా? 2000 కి 0 ఫిక్స్. అది ఇక్కడ ఈ ప్రాబ్లం లో 24 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. అంటే 24 ఇయర్స్ కి ఆడ్ డేస్ ఎంత అంటే 24 + 24/4/7 అంటే n+n/4/7. ఈ ఫార్ములా ద్వారా 24 ఇయర్స్ కి ఆడ్ డేస్ వస్తాయి. ఒకటి ఇక్కడ బై 4 చేస్తున్నామంటే ఎందుకు? ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయడానికి. బై 7 చేస్తున్నామంటే ఎందుకు? ఆడ్ డేస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. బై 4 చేసినప్పుడు ఎప్పుడైనా కోషెంట్ భాగఫలం తీసుకోవాలి. బై 7 చేసినప్పుడు ఎప్పుడైనా రిమైండర్ శేషం తీసుకోవాలా. చూద్దాం. 4 టేబుల్ లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయితే చూద్దాం. 4 6 24, కోషెంట్ 6. ఈ వచ్చిన 6 + 24 ఎంత? 30, 30/7, 7 4 28, రిమైండర్ 30 - 28, రిమైండర్ 2 అయిపోయారు. అంటే 24 ఇయర్స్ కి ఆడ్ డేస్ 2. ఇప్పుడు మనం 25 లోకి ఎంటర్ అయినాం. 25 ఎక్కడ దాకా వెళ్ళాలా? మార్చ్ 15 దాకా వెళ్ళాలి. అంటే డైరెక్ట్ మన ఇక్కడ ఏప్రిల్ 15, డైరెక్ట్ మనం ఏప్రిల్ 15కి వెళ్ళొద్దు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కంప్లీట్ అయినట్టే. ఆ డేస్ బై 7 చేసి ఆ డేస్ రాయాలా. చూడండి. ఈ 25 లో జనవరి కంప్లీట్ అయింది. జనవరి 31/7 3. నెక్స్ట్ ఫిబ్రవరి 28/7 0. నెక్స్ట్ మార్చ్ 31/7 3.
ఏప్రిల్ ఎంత పోవాలా 15 అంట. 15/7, 7 2 14, రిమైండర్ ఈస్ 1. క్లియర్, దట్స్ ఆల్. నెక్స్ట్ ఏం చేయాలి? 7 7 క్యాన్సిల్ చేయాలి. చూద్దాం. 3 + 3 6 + 1 7 క్యాన్సిల్. రిమైండర్ 2. 2 మీన్స్ ట్యూస్డే. ఈ డేట్ ఏమవుతుంది అంటే ట్యూస్డే. ఇది 2000 కి ఆడ్ డేస్ 0. క్లియర్, రైట్. మనకి క్యాలెండర్స్ టాపిక్ లో బిలో 2000 మీద ఇచ్చినప్పుడు ఎలానో చూద్దాం. మనకి ఇవి ఏ మంత్ లో ఎన్ని డేస్ ఉంటేనే తెలియాలా. ఆడ్ డేస్ అంటే బై 7 చేయాలా, రిమైండర్ ఆడ్ డేస్ అంటాం. దీంతో పాటుగా 100 డేస్ కి ఆడ్ డేస్ 5, 200 డేస్ కి ఆడ్ డేస్ 3, 300 డేస్ కి ఆడ్ డేస్ 1, 400, 800, 1600, 1200, 2000 వీటికి ఆడ్ డేస్ 0. దీంతో పాటుగా లాస్ట్ లో ఆన్సర్ కనుక 0 వస్తే అది సండే, 1 వస్తే మండే, అలా 6 వస్తే సాటర్డే. ఇవి తెలిస్తే చాలండి. షార్ట్ కట్ ద్వారా ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. రైట్, ఇక్కడ మన ఎగ్జాంపుల్ నెంబర్ 2 మార్చ్ 19, 1832 ఎప్పుడో చూద్దాం. అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఆ ఇయర్, ఆ మంత్, ఆ డేట్ దాకా వెళ్ళి ఆ డేస్ రాయాలి. క్లియర్, నాట్ డౌట్. మరి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బిలో 2000 ఉంది అంటే ఇక్కడ మనం 1600 0 తీసుకోవచ్చు. ఒక్కసారి చూడండి. 1600 కి ఆడ్ డేట్ 0, నాట్ డౌట్. బిలో 2000 కాబట్టి 1600 తీసుకుని మనం ఫాలో అవుతున్నాం. వీటిని బేస్ చేసుకుని దీని ఆన్సర్ చెప్పాలా. ఓకే, 1600 0. క్లియర్. ఇక్కడ 1800 ఉంది అంటే ఎంత యాడ్ చేయాలా? 200 యాడ్ చేయాలా. మరి 200 ఇయర్స్ కి ఆడ్ డేస్ ఎంత? 3, నాట్ డౌన్. 1600 + 200 1800. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా? ఈ 1800 లో ఈ 32 ఉన్నాయి. 32 లో ఒకటి మైనస్ చేయాలా. ఎందుకు? 32 ఇయర్ కంప్లీట్ కాలే అంటే 31 ఇయర్స్ కి ఆడ్ డేస్ ఎలా రాయాలో చూద్దాం. 31 + 31/4/7 అంటే ఎలా? మన n + n/4/7. ఫస్ట్ 4 టేబుల్ లో క్యాన్సిల్ చేయాలి. రైట్, ఓకేనా? రైట్, 4 టేబుల్ లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 7 28, 4 7 28. ఇక్కడ మనకి వచ్చిన కోషంట్ మళ్ళీ 4 8 32. ఓకే, 7 + 31 ఎంత? 38/7. 38/7. ఓకే, 7 5 35. 38 - 35 రిమైండర్ 3. అలా మనకి 31 ఇయర్స్ కి ఆడ్ డేస్ వచ్చినాయి. నెక్స్ట్ 32 లోకి ఎంటర్ అయినా మార్చ్ లెక్కే కదా. జనవరి 31/7 3. ఫిబ్రవరి లీప్ ఇయర్ కాబట్టి 29 డేస్ అంటే 1. జనవరి 31/7 ఇది లీప్ ఇయర్ 32 అంటే మనకి ఇక్కడ మనకి జనరల్ ఎలా? ఫిబ్రవరిలో 29 డేస్ కాబట్టి రిమైండర్ 1. మార్చ్ ఎంత ఇవ్వాలి? 19. 19/7. 7 2 14. 19 - 14 ఎంత? 5. క్లియర్. ఇవి ఆడ్ డేస్. ఇప్పుడు ఏం చేయాలా? ఈ ఆడ్ డేస్ ని 7 7 క్యాన్సిల్ చేయాలి. సరే చూద్దాం ఎలా క్యాన్సిల్ చేసో చూద్దాం. ఇక్కడ 5 ప్లస్ లేకపోతే 3 3 6 1 7 క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఏమన్నా మనకి ఇక్కడ 5 + 3 8, 8/7. 7 1 7 రిమైండర్ 1. 1 అంటే అది ఏ రోజు అండి? మండే. 1 మీన్స్ మండే. రైట్, ఇలాంటి షార్ట్ కట్స్ కోసం చూస్తున్నానండి ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ.